కానీ నువ్వు దేవుని చిత్తం కన్నా గొప్పవాడు అని నువ్వు అనుకుంటున్నావు. దేవుడేమో ఈరోజు నీ జీవితంలో ఒకటి చెయ్యి అంటున్నాడు, సమర్పించుకో అంటున్నాడు. అమ్మో వద్దు వద్దు వద్దే వద్దు వద్దే వద్దు, స్వార్థం వద్దే వద్దు. పెళ్లి చేసుకోమంటున్నాడు దేవుడు, వద్దొద్దు పెళ్ళి వద్దు. ఇప్పుడు సరైన వాళ్ళు దొరకట్లే, సాకులు. ఎక్కడున్నారు సరైన వాళ్ళు? ఎక్కడన్నా ఉన్నారా జీవితంలో? లోకంలో పరిశుద్ధులు ఉన్నారా? పైనుంచి అట్టే మేఘంలో ఈరోజు దిగి వచ్చిన వాళ్ళు ఉన్నారా? ఉండరు. నేను సెటిల్ అవ్వాలి, సెటిల్ అయ్యాక పెళ్ళి. నువ్వేం సెటిల్ అవుతావు పెళ్ళి అయ్యాక? పెళ్ళి చేసుకున్నాక అంత శక్తి అంతా అయిపోయాక, బలమంతా అయిపోయాక, నీ ఆ లోక అధికారం, లోక అహంకారంని సంపాదించుకున్న తర్వాత అప్పుడేం చేసుకుంటావు పెళ్ళి? అప్పుడేం సర్దుకుంటావు? అప్పుడే నీవు లోక ఒత్తిడే ఉంటుంది. జీవితం వరకు ఖర్చు పెడతానికి సమయం ఉండదు, ఆనందం ఉండదు. అంటే సాతాను నీ జీవితంలో ఏం చేస్తున్నాడు? ఎక్కడి నుంచి ప్రారంభిస్తున్నాడు? ఈరోజు ఏ స్థితి నుండి ప్రారంభిస్తున్నాడు? ఆ లూసిఫర్ చేసిన స్పిరిటే నీ జీవితంలో కూడా ఉందేమో. ఆ లూసిఫర్కి ఉన్న మనస్తత్వమే ఈరోజు దేవుని స్థానం నేను తీసుకోవాలి అనుకునే మనస్తత్వమే ఉందేమో. దేవుని చిత్తం నేనే అదుపు చేయాలి. నీ శ్రమలన్నీ కూడా స్వార్థం తీసి, వాడు దేవుణ్ణి ఆరాధిస్తాం కాదు, నన్ను ఆరాధించాలనుకున్నాడు. వాడు దేవుడిస్తున్న నియమాలు కాదు, నేను ఇచ్చిన నియమాలు జరగాలి. ఈ లోకం అదే జరుగుతుంది ఈరోజు. దేవుడిస్తున్న నియమంని ఎవడు మార్చలేకపోతున్నాడు. పురుషుడిని స్త్రీని ఒక ఉద్దేశంతో ఇచ్చాడు. స్త్రీ చేయవలసిన పని స్త్రీ చేయాలి, పురుషుడు చేయవలసిన పని పురుషుడు చేయాలి. కానీ ఈరోజు సమాజం తగినట్టు మనం కూడా మారాల్సి వస్తుంది. తప్పదు. అందరూ సమానంగా ఉండాలనుకుంటున్నారు. కానీ ఈరోజు పురుషులను బిడ్డలు కనమనండి, అయితే ఎట్టకంటారు? సాధ్యమా? మరి దేవుడిచ్చిన నియమం అది. ఈరోజు నీ బిడ్డని నువ్వు దేవుడిస్తున్న బహుమానాన్ని ఈరోజు నువ్వేం చేద్దాం అనుకుంటున్నావు? వద్దని ఆపుదాం అనుకుంటే నువ్వేం చేస్తున్నట్టు? దేవునికి వ్యతిరేకంగా జీవిస్తున్నట్టే కదా. దట్ ఈస్ కాల్డ్ ఈగో స్పిరిట్ కదా. ఆ ఈగో స్పిరిట్ ఎప్పుడు కూడా భయంకరమైనది. ఆ లూసిఫర్కి ఉన్నదంతా దేవుని అధికారానికి వ్యతిరేకంగా మాట్లాడాడు. వాడి కోరికంతా కూడా, వాడి శక్తి అంతా కూడా దేవుడిని అదుపు చేయాలనుకున్నాడు. దేవుడు ఇస్తున్న స్థానాన్ని అదుపు చేయాలనుకున్నాడు. దేవుని ప్రణాళికను మార్చాలనుకుంటున్నాడు. ఈరోజు నీ జీవితంలో కూడా నీకు దేవుడిచ్చిన ఆశీర్వాదం పెట్టుకుని దేవుని ప్రణాళిక మార్దాం అనుకుంటున్నావేమో. పరిశీలన చేసుకోగలవా? నీ జీవితం గురించి నీకు ఆశ ఉంటే చెయ్యి. నీ భవిష్యత్తు గురించి నీకు భయం ఉంటే చెయ్యి. నా భవిష్యత్తులో నేను దేవుడి చిత్తం చేయాలనుకుంటే చేసుకో. నేనేం నాకు అనుకూలమైనది చెప్పట్లా, లోకంలో ఉన్నది చెప్పట్లా, వాక్యంలో ఉన్నదే చెప్తున్నాను. వాక్యంలో ఉన్నదే దేవుడు తెలియజేస్తున్నాడు. ఆ సాతాను ఏం చేశాడో అర్థం చేసుకున్నాం. వాడు సబ్మిట్ చేసుకోవడానికి మాత్రం ఒప్పుకోలే. దేవుని సమర్పించుకోవడానికి ఒప్పుకోలే. దేవునికి అంగీకరణతో జీవించలే, తృణీకరించాడు. దానివల్ల వస్తున్న శిక్ష, ఆ పరలోకపు స్థానం పోగొట్టుకున్నాడు, భూమిలోకి త్రోసివేయబడ్డాడు. వాడి నిరంతరం నాశనంలోనే మిగిలిపోయి ఉన్నాడు. వాడు అబద్ధాలకి తండ్రిగా మిగిలిపోయాడు. ఈ రోజు వరకు కూడా అబద్ధాలకు తండ్రి ప్రజల్ని మోసం చేస్తూనే ఉన్నాడు. ఆ మోసగాడి నుండి నువ్వు అధిగమింపబడాలంటే, ఆ మోసగాడి నుండి ఈరోజు నువ్వు విడుదల పొందాలంటే, నీ జీవితంలో వినయంను కోరుకో. దేవుని అధికారానికి లోబడు, దేవుని వాక్కుని లోబడు, దేవుణ్ణి ఆరాధించు. నిన్ను ఆరాధించుకోకు, మనుషుల కొరకు ఆరాధించద్దు. అయ్యో మనుషుల కొరకు క్రమంగా ఉండాలి, అన్ని క్రమంగా ఉండు. దేవుడి కొరకు క్రమంగా ఉండు. మనుషులు చూసినట్టే మన మనసు మారిపోతుంది. అయ్యో నీకు ఇష్టమైన వాళ్ళు చూసినట్టే మనసు మారిపోతుంది. అయ్యో వాళ్ళ కొరకు నేను చేయాలి, వాళ్ళ కొరకు నేను పాడాలి, అయ్యో వాళ్ళ కొరకు నేను ఆరాధనకి వెళ్ళాలి. ఈరోజు ఆ సేవకుడు రాలేదా, అయితే వద్దులే అంటే నువ్వు ఎవరి కొరకు వస్తున్నావు? చర్చికి ఎందుకు వస్తున్నావు? దేనికి రావాలనుకుంటున్నావు? దేనికి దేవుడు ఈరోజు నేను నిర్ణయించుకుంటున్నాడు? ఒకరోజు నీ జీవితంలో మాట్లాడుతున్నట్టు ఉంటుంది, మరొక రోజు మాట్లాడినట్టు ఉండదు. ఎందుకు తెలుసా? నీ మనసు ఎక్కడో ఉంది. సంఘం ఒక్కచోటే ఉంటుంది, వాక్యం అక్కడే ఉంటుంది, నిలబడిది అక్కడ. నీకు అర్థం కావట్లేదంటే నీ మనసు ఎక్కడో ఉందన్నమాట. ఈరోజు సాతాను ఇస్తున్న ఆత్మలు నీ జీవితంలో ఉన్నావా? దేవుడు ఇస్తున్న ఆత్మలు నీ జీవితంలో ఉన్నావా? సాతాను గడి జీవితం నుండి గర్వానికి కలిగింది నాశనమే. దేవుడు దీనత్వం ద్వారా ఆశీర్వాదాన్ని ఇచ్చాడు, ఘనతనిచ్చాడు. దేవుడు దీనత్వం ద్వారా, కుమారుడు దీనత్వం చూపించడం ద్వారా ఘనతనిచ్చాడు, ఆశీర్వాదం ఇచ్చాడు. ఈరోజు నిన్ను నన్ను వెతికిస్తానికి ఆశిస్తూనే ఉన్నాడు. ఈరోజు నువ్వు ఈగోని పోరాడుతున్నావా, అహంకారాన్ని పోరాడుతున్నావా? ఈరోజు నిన్ను నువ్వే భద్రపరచుకోవాలనుకుంటున్నావా, లేకపోతే దేవుని సహాయం కోరాలనుకుంటున్నావా? నీ ఇష్టంలో. ఫరో అనే ఒక వ్యక్తి ఉన్నాడు. అతని హృదయము దేవునికి వ్యతిరేకంగా కఠినపరుచుకున్నాడు. ఆ ఫరో ఎవరు? దేవుని బిడ్డలే 40 లక్షల కాలబలం ఉంటే, ఆ 40 లక్షల కాలబలంతో ఉన్న సైన్యాన్ని, దేవుని బిడ్డలందరినీ బానిసగా పెట్టుకున్న అధికారి. నైలు నదంతా ఈడే సృష్టించాను అనుకుంటున్నాడు పాపం ఆ రాజు. నేనే దేవుణ్ణి అంటున్నాడు.
ఆయన దగ్గరికి మోషే వచ్చి ఒక మాట అడుగుతున్నాడు. దేవుడు చెప్పమన్న మాట మోషేకి చెప్పినప్పుడు మోషే వెళ్ళి దేవుని కార్యంలో అంగీకరిస్తానికి వెళ్ళినప్పుడు నా యెహోవా పంపించమన్నాడని ఆ ఒక్కసారి మధ్యలో చదువుతామా? సంఖ్యాకాండం 5వ అధ్యాయం 2వ వచనంలో ఒక మాట ఉంది. ఫరో నేను అతని మాట విని ఇశ్రాయేలును పోనిచుటకు యెహోవా ఎవడు? నేను యెహోవా. ఎవరి మాటని? మోషే ఒక మాటని. మోషే ఏం అడుగుతున్నాడంటే ఇశ్రాయేల్ ప్రజలను వదిలిపెట్టాయా అని అడుగుతుంటే ఆయన అంటాడట, అయ్యా యెహోవా ఎవడు? నేను యెహోవాను ఎరుగను, ఇజ్రాయేలీల్ని పోనీయను. ఈరోజు నీ ఆత్మకు కూడా ఈరోజు దేవుడు ఒకటి అడుగుతున్నాడంట, జాగ్రత్తగా అర్థం చేసుకుందాం. అయ్యా ఆ పాపం వదిలేయ్యా మనసులోండి, అది వదిలే, ఆ ఆశ వదిలేయ్యా అమ్మా, అది వదిలే పర్వాలేదు, వదిలే నీ జీవితంలో ఆ ఈగో వదిలే అంటే ఎవడు యెహోవా ఎవడు? ఎక్కడున్నాడు? కళ్ళు కనిపించాడా? ఎక్కడున్నాడు నా దగ్గర అంటున్నావా? అంటలేదేమో, నువ్వు మౌనంగా ఉన్నావేమో. దాని అర్థం అదే కదా, మౌన మాటలు కదా, మౌనరథం కదా. ఆడు ఏమైపోయాడు? ఆ ఫరో ఏమైపోయాడు? ఏ బలమును పొందుకున్నాడో, ఏ సామర్థ్యం పొందుకున్నాడో దేవుడు ఆ వ్యక్తి నుంచే తెగుళ్ళు చూపించాడు. 10 తెగుళ్ళు, 10 రకాల జబ్బులు, 10 రకాల దేవుని శక్తి ఆడు కూడా మాయ చేశాడు. కానీ ఏది పప్పులు ఉడకలే ఇంక చివరికి. తర్వాత పొమ్మన్నాడు పాపం. దేవుడు పాఠాలు నేర్పించాడు. రే నన్ను పొమ్మన్నా కూడా వదిలిపెట్టవరా నువ్వు అని దేవుడు ఇంకా పాఠం నేర్పిస్తానికి ఆయన్ని పాతి పెట్టి వాడి బలమంతా పాతి పెట్టేంత వరకు వాడి కళ్ళు ముందే దేవుడు చేసి చూపించాడు. వాడి సైన్యమంతా ఆ రోజుల్లో ఆ రథాలు ఎవరికి లేవు.